హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఒక పని చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే చెప్తాను, వెయిట్ చేయండి. మీరైతే స్టార్ట్ చేస్తారో లేదో తెలియదు ఫ్రెండ్స్. నేనైతే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే బిర్యానీ తింటాను ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ. ఇవ్వండి ఫ్రెండ్స్, నైట్ ఎందుకో తినాలనిపించింది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత నేను తిని ఆల్మోస్ట్ 2 months అయింది ఫ్రెండ్స్. నిన్న తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మొన్న నైట్ నుండే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కడప వచ్చేటప్పుడు మొగలాయ్ చికెన్ రోటీలు ట్రై చేశాను ఫ్రెండ్స్. అది నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్చువల్గా ఇంకొక ఐటమ్ ఉంది ఫ్రెండ్స్. అదేంటిదంటే లాస్ట్ నుంచి చెప్తాను, అంతవరకు లైక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ? మా ఇంట్లో అయితే పలావ్ ఫ్రెండ్స్. మటన్ పలావ్. మటన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు మటన్ ఇష్టం లేదని. అందుకని మా అమ్మ నా కోసం ఆంధ్ర స్పెషల్ గోంగూర పెరుగు చట్నీ చేసింది ఫ్రెండ్స్. నేను అందుకని ఒక మాట చెప్పాను ఫ్రెండ్స్. ఏంటంటే అది మీరు గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అది కూడా లాస్ట్ నుంచి చెప్తాను ఫ్రెండ్స్. అదిగోండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. నన్ను బిర్యానీ మాత్రం ఏముంది ఫ్రెండ్స్. మొక్క చూడండి ఫ్రెండ్స్, అంత మెత్తగా ఉంది. మీకు చూపిస్తామని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. పట్టుకుంటేనే మెత్తగా ఓడిపోతుంది ఫ్రెండ్స్. అంత బాగుంది ఫ్రెండ్స్. చికెన్ తింటే అది వస్తుంది ఇది వస్తుంది అంటారు కానీ ఫ్రెండ్స్, కానీ తినకుండా ఉండలేం కదా ఫ్రెండ్స్ చికెన్ని. నేనైతే చికెన్ లవర్ ఫ్రెండ్స్, పక్కా చికెన్ లవర్ నేనైతే. మీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ లైక్ చేసేసుకోండి, షేర్ చేయండి. గుడ్ ఫ్రెండ్స్, మా అమ్మ పిలుస్తుంది, పలావ్ అయింది రా తిందు అని. ఇంక చెప్పేసి తినాలి ఫ్రెండ్స్ వెళ్ళి. యాక్చువల్గా నిన్న షూట్ చేశాను కానీ ఫ్రెండ్స్, తినేటప్పుడు బయట సౌండ్లు వచ్చినాయి ఫ్రెండ్స్. మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉందని. వాళ్ళ మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, గ్రేవీలో పీసెస్ కొని తిన్నట్టు నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండుకొని ఫ్రెండ్స్. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్, నీ చేతికి కలిపి పెట్టమ్మా అంటే సిగ్గు లేదా? పెళ్లి చేసుకుంటే 2-3 పిల్లలు పుడతారు, ఇప్పటికీ నేనే కలిపి పెట్టాలా అని తిడుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికీ అమ్మ చేత కలిపి పెడితే తినే వాళ్ళందరూ ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే తింటానే ఉంటాను ఫ్రెండ్స్. మా అమ్మ పెడితేనే తింటాను ఫ్రెండ్స్. కొన్ని కర్రీస్ అయితే ఏమేమి కర్రీస్ అంటే ఫిష్ ఒకటి, మళ్ళీ పప్పు ఒకటి, అన్నీ తింటాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను కలుపుకొని తినడం అయితే చాలా తక్కువ. మా అమ్మ కలిపి పెట్టడమే ఎక్కువ ఫ్రెండ్స్. అది ఎన్ని గంటలైనా ఉంటాను ఫ్రెండ్స్ నైట్. ఒక్కొక్కసారి అయితే ఇలా అయితే అలాగరా, నేను ఏదన్నా ఊరు వెళ్తే అప్పుడు ఏం చేస్తానంటే, ఇంకొక ఐటమ్ ఉందని చెప్పా కదా ఫ్రెండ్స్, అదేంటిదో కాదు ఫ్రెండ్స్, KFC ఫ్రెండ్స్. అదొక్కటి తింటే ఇంకా ఫుల్ఫిల్ అయిపోద్ది ఫ్రెండ్స్ నాకైతే. మీలో ఎంతమంది ఇంకా మా వల్ల కాదని చికెన్ తింటున్నారో వాళ్ళందరూ లైక్ చేసేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ లవర్స్కి వీడియో ఇది హర్ట్ చేద్దామని కాదు, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తుంది. అలా అని చికెన్ తినేమని నేనేం చెప్పట్లేదు. ఓన్లీ చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళకే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. అదిగోండి, పెరుగు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. పెరుగు కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఏది మిస్ చేసినా చేయకపోయినా పెరుగు మాత్రం మిస్ చేయను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అంత ముద్దన్నా ఒక లాస్ట్ ముద్దన్నా ఉంచుకుంటా పెరుగుతో తిన్నానంటే.